మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో 2 కేంద్ర బృందాలు పర్యటించాయి. మరిపేడ మండలం సీతారాం తాండా, ఉల్లెపల్లి తదితర ప్రాంతాలలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. భవిష్యత్తులో నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై నివేదిక రూపొందించారు. తాండా వాసులు తమ సమస్యలను కేంద్ర బృందాల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పంట నష్ట పరిహారం అందించడంలో జాప్యం జరుగుతుందని అన్నారు. పంట నష్ట పరిహారంతో పాటు తాండాలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని కేంద్ర బృందానికి రైతులు తెలిపారు. వచ్చేసి 16,500 అని చెప్పారు సీఎం గారే. మళ్ళీ అయితే ఆ 16,500 పోయి అందరికి పక్క ఊర్లలో ఎక్కడ చూసినా కూడా 16,500 నష్టం కింద నష్టాలు పడ్డాయి. 16,500 డబ్బులు పడ్డాయి. కానీ మా తండ వరకు మాత్రం వచ్చేసి 10,000 రూపాయలు పడ్డాయి. అదే విధంగా క్రాప్ నేను కౌలు రైతును అండి. నా కౌలు వచ్చేసి ఒక 6 ఎకరాలు చేస్తున్నాను, 6-7 ఎకరాలు చేస్తున్నాను. మా పంట మొత్తం డ్యామేజ్ అయిపోయింది. 6-7 ఎకరాలు మొత్తం పూర్తిగా నాశనం అయిపోయింది. దానికి మేము కౌలు రైతులకు ఆ రోజు రాసుకుని పోయారులే, కానీ అది ఇప్పటి వరకు మాకు సాయం కింద 1 రూపాయి కూడా రాలేదు. నష్టపరిహారం 1 రూపాయి కూడా రాలేదు. అయితే మధ్యలో దళారుల వల్ల ఇది పోయిందో మరి ఎట్లా పోయిందో మాకైతే తెలియదు. ఈ ప్రభుత్వం మాకు చొరవ తీసుకొని మాకు తక్షణమే సాయం అందించాలని మేము